స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏమిటంటే చిన్న సింపుల్ టాపిక్, ఇంక్లూజివ్ ఆఫ్ ప్రైస్, దట్ ఈస్ రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ప్రైస్. సో ఈ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మనం ఒక చిన్న మనవి, ప్రతి ఒక్కరూ నా ఛానల్లోకి వచ్చి నా ఛానల్లో వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోలు, దట్ ఈస్ నా ఛానల్లో నేను అప్లోడ్ చేసే వీడియోలు అన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేస్తే ఈ టాపిక్ లేదా సబ్జెక్ట్ అంతా వరకే, అంటే ఆ పాయింట్ వరకే మీకు అర్థమవుతుంది, మీకు తెలుస్తుంది. మిగతా భాగం మీకు ఏం అర్థం కాదు, మీకు అసలు తెలియదు. అంటే ఇది హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. దీనివల్ల టైం వేస్ట్ తప్ప వేరే ప్రయోజనం లేదు. కాబట్టి చివరి వరకు చూడండి వీడియోని, అలాగే 1-2 సార్లు చూడండి. చూస్తే మీకు పూర్తి నాలెడ్జ్ వస్తుంది ఈ టాపిక్ మొత్తానికి. అలాగే ఈ టాపిక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్, కొన్ని సొంత ఎగ్జాంపుల్స్ తీసుకొనైనా మీరు ఎన్ని ఎక్కువ సార్లుగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే టాలీ ప్రేమ్లో మీకు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అలాగే చివరి వరకు చూసిన తర్వాత ఈ వీడియో బాగా ఉన్నట్లయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు. అప్పుడు చాలా మంది ఈ వీడియోని చూసి ఈ టాపిక్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. చూడండి, ఈ టాపిక్లో మనం తీసుకునే టాపిక్ ఏం చెప్పాను నేను, రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ప్రైస్, ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అన్నమాట. అంటే రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే మామూలుగా మనం ఏం చేస్తాం, ఒక కంపెనీ తీసుకున్నప్పుడు ఆ కంపెనీలో మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అకౌంటింగ్ అని తీసుకుంటాను. మనం మామూలుగా ఒక ఎంట్రీ వేసేటప్పుడు ఏం చేస్తాం, అన్ని గూడ్స్కి సంబంధించి సేల్స్ ఎంట్రీ వేసేటప్పుడు సేల్స్ వౌచర్లో మనం ఈ యొక్క ట్యాక్స్ ఐటమ్, అంటే మనం ట్యాక్స్ ఐటమ్ కాదు, ఈ యొక్క స్టాక్ ఐటమ్, ఈ స్టాక్ ఐటమ్ ఎంటర్ చేసినప్పుడు చూడండి సేల్స్ తీసుకుంటాం. ఈ సేల్స్లో మనం ఏదో ఒక ఎక్స్ అండ్ కో అని తీసుకుంటాం. చూడండి సండే డేటా ఓకే తీసుకుంటాం. దాని తర్వాత యాక్సెప్ట్ చేసి సేల్స్ తీసుకుంటాం. తీసుకొని మనం ఏదో ఒక ఐటమ్ని మనం అమ్ముతాం. ఫర్ ఎగ్జాంపుల్ డెల్ ల్యాప్టాప్ అమ్మినప్పుడు సపోజ్ ఒక యూనిట్, అంటే ఒక పీసు మనం సేల్ చేసాం. సో దాని రేటు 30,000 వేస్తాం. సో అది 30,000 దాని యొక్క రేటు, అంటే ట్యాక్సబుల్ వాల్యూ. ట్యాక్సబుల్ వాల్యూ అంటే ఆ వాల్యూ మీద మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, దాని మీద ట్యాక్స్ వెయ్యాలి. కాబట్టి ట్యాక్సబుల్ వాల్యూ ఇస్తుంది. సో రేట్ ఇచ్చినప్పుడు క్వాంటిటీ ఇంటూ రేట్ మల్టిప్లై అయితే ఇక్కడ ఒక యూనిట్ అయితే 30,000. సపోజ్ 2 యూనిట్లు అనుకోండి, 2 పీసులు అయితే 30,000 ఒక పీస్ అంటే రేటు, ఇంటూ 2 అంటే 60,000. ఈ విధంగా చేసి దాని తర్వాత కిందకు వచ్చి సపోజ్ మన స్టేట్ అయితే సిజిఎస్టి, అలాగే ఎస్జిఎస్టి. సో ఇంటర్ స్టేట్ అయితే ఐజిఎస్టి మనం క్యాల్కులేట్ చేస్తాం. ఈ విధంగా మనం ఎంట్రీ వేస్తాము. దీన్ని ఏమంటామంటే యాక్చువల్గా ఇది నార్మల్ ప్రొసీజర్. దీంట్లో ట్యాక్స్ ఇంక్లూడ్, ట్యాక్స్ని సపరేట్గా చేస్తున్నాం. సో ఈ విధంగా చెప్పండి, దీని ఏమంటే రేటు, ఈ రేట్ ఉంది, ట్యాక్స్ లేదు, ట్యాక్సిబుల్ వాల్యూ అనమాట. కాబట్టి ట్యాక్సిబుల్ రేట్ ఇది. దీన్ని రేటు ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, ట్యాక్స్ లేకుండా రేటు. జనరల్గా ఏదైనా సరే ట్యాక్స్ అనేది లేకుండానే ఉంటుంది. ట్యాక్స్ని మనం ఎక్స్ట్రాగా ఆ ట్యాక్సిబుల్ వాల్యూ మీద క్యాల్కులేట్ చేయాలి. కొన్నిసార్లు కొంతమంది ట్యాక్స్తో కలిపిన రేటుకి అమ్ముతారు, అంటే ఆ రేట్లో ట్యాక్స్ కూడా కలిసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ట్యాక్స్ ఎంత 18%, అంటే రెండు కలిపి 18%. ఎంత సిజిఎస్టీ హెచ్జిఎస్టీ కలిపి మొత్తం ట్యాక్స్ కలిపి 18%. సో ఇలా తీసుకున్నట్లయితే మనం ఇప్పుడు 1 యూనిట్ తీసుకుందాం. ఇప్పుడు 1 యూనిట్ తీసుకుంటే ఇక్కడ 30,000 ప్రైస్ అన్నప్పుడు ఈ 30,000 ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఈ యొక్క రేట్ ఉందే, ఈ రేటులో రేట్ అంటే రేటు క్వాంటిటీతో మల్టిప్లై చేస్తే వాల్యూ వస్తుంది, అమౌంట్, అది పక్కన పెడదాం. ఈ రేట్ అనేది ట్యాక్స్ కలవకుండా ఉంది. ఇప్పుడు అలా కాకుండా
ట్యాక్స్ కలిపి ట్యాక్స్తో కలిపిన రేటుకి వాళ్ళు సేల్ చేస్తారు చాలామంది. అలా సేల్ చేసినట్లయితే ఇది ట్యాక్సిబుల్ వాల్యూ కాదు, ట్యాక్స్ కలిపిన రేటు. దీంట్లోనే ట్యాక్స్ కూడా కలిసి ఉంది. ట్యాక్సిబుల్ వాల్యూ తక్కువ ఉంటుంది. ట్యాక్స్ కలిపితే ట్యాక్స్తో కలిపి 30,000. అర్థమైందా? కానీ మనం ఎలా అమ్మినా సరే మనం ట్యాక్స్ లేకుండా, అంటే ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్, ఇది ట్యాక్సిబుల్ వాల్యూ అయితే ట్యాక్సిబుల్ వాల్యూ వేసి కింద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి టోటల్ అమౌంట్ వేస్తాం. దీనికంటే ఎక్కువ అవుతుంది ట్యాక్సిబుల్ టోటల్ వాల్యూ. ఓకే, అలా కాకుండా మనం ట్యాక్స్తో కలిపి అమ్మినా కానీ ఇన్వాయిస్లో మాత్రం, అంటే సేల్స్ ఇన్వాయిస్, సేల్స్ వౌచర్లో, సేల్స్ ఇన్వాయిస్లో మాత్రం మనం ట్యాక్సిబుల్ వాల్యూ వేరేగా, జిఎస్టీ వేరేగా చూపాలి. ఎందుకంటే మనం సేల్ చేసినప్పుడు ఈ ట్యాక్స్ని మనం కలెక్ట్ చేస్తాం. మనం సేల్ చేస్తున్నాం, ఈ ట్యాక్స్ అవుట్పుట్ ట్యాక్స్ అంటాం. అవుట్పుట్ ట్యాక్స్ అంటే మనం అవుట్పుట్ సేల్స్కి, అవుట్పుట్ సప్లై మనం కలెక్ట్ చేస్తున్నాం, దాన్ని మనం గవర్నమెంట్కి పే చేయాలి. కాబట్టి దాని యొక్క ఎంత ట్యాక్సిబుల్ వాల్యూ మీద ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేసాం అని మనం సపరేట్గా చూపాలి. ఎందుకంటే జిఎస్టీఆర్ 1లో ట్యాక్సిబుల్ వాల్యూ వేయాలి, ట్యాక్స్ అంతా క్యాలిక్యులేట్ చేసి దాంట్లో మనం ఎంత ట్యాక్స్ పే చేయాలి గవర్నమెంట్కి అనేది జిఎస్టీఆర్ 1లో చూపాలి. కాబట్టి ప్రతి ఇన్వాయిస్లో ఖచ్చితంగా ట్యాక్సిబుల్ వాల్యూ మాత్రమే చూపి దాన్ని ట్యాక్స్ని సపరేట్గా చూపాలి ఖచ్చితంగా. సో ఈ రేట్ అనేది ట్యాక్సిబుల్ వాల్యూ లేదు, ట్యాక్సిబుల్ వాల్యూ అనుకుంటే మామూలుగా వేసేస్తాం, ట్యాక్స్ సపరేట్గా ఎంటర్ చేస్తాం, దానికి ట్యాక్స్ కలిసి టోటల్ అమౌంట్ ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఇదే ట్యాక్సిబుల్ వాల్యూ అయితే, ఇదే ఇంక్లూడింగ్ ఆఫ్ ట్యాక్స్ అంటే దీంట్లోనే ట్యాక్స్ కలిసి ఉన్నట్లయితే అప్పుడు ఏం చేయాలా? ఆ టోటల్ 30,000 ఉంది కదా, దీంట్లో ట్యాక్స్ కూడా కలిసిందంటే దాంట్లో ట్యాక్సిబుల్ వాల్యూ అంతా, ట్యాక్స్ అంతా రెండుగా డివైడ్ చేసి ఇక్కడ ట్యాక్సిబుల్ వాల్యూ మాత్రమే వేయాలి. అలా వేయాలంటే ఎలా లెక్క పెట్టాలంటే మనం మామూలుగా చూడండి, ఇప్పుడు ఇది 30,000. ఈ 30,000 ఏది ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, దీంట్లో ట్యాక్స్ కూడా కలిసి ఉంది. ఎంత ట్యాక్స్? సపోజ్ 100 రూపీస్ ట్యాక్సిబుల్ వాల్యూ అయితే దీని ట్యాక్స్ ఎంత చూసాం కదా మనం, దీని ట్యాక్స్ ఎంత? 18%. అంటే అర్థం ఏంటంటే ఈ 30,000లో 18% ట్యాక్స్ కూడా కలిసి ఉంది. ఆ ట్యాక్స్ కలిసిన తర్వాత 30,000 అంటే ఇదెంతది? ట్యాక్సిబుల్ వాల్యూ ప్లస్ ట్యాక్స్ కలిపి 30,000 అంటే ట్యాక్స్ అంటే మన యొక్క ట్యాక్సిబుల్ వాల్యూ 100 రూపీస్ అయితే ప్లస్ 18% ట్యాక్స్ అంటే 18 రూపీస్ అంటే 118. సో 100 రూపీస్ ట్యాక్సిబుల్ వాల్యూ అయితే ట్యాక్స్తో కలిపి 180 అంటే ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్తో కలిపి, అంటే ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ట్యాక్స్తో కలిపి 118. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ 30,000 ఉంది కదా, ఈ 30,000 అనేది ట్యాక్స్తో కలిపి, అంటే అర్థమైంది 30,000 అనేది 100 రూపీస్ ట్యాక్సిబుల్ వాల్యూ ప్లస్ 18% ట్యాక్స్ కలిపి 118. సో ఈ 130,000 రూపీస్ అనేది ట్యాక్స్తో కలిపిన వాల్యూ, ట్యాక్స్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కాబట్టి, అంటే అది 118. అది 118 అయితే మనకేం కావాలి? ట్యాక్సిబుల్ 100 ప్లస్ 18. సో 118 టోటల్, మనకు 100 కావాలి, అంటే ట్యాక్సిబుల్ వాల్యూ కావాలి. అంటే ఈ 118 అనుకుందా, డివైడెడ్ బై 118 డివైడెడ్ బై తీసుకుంటాం అనమాట. అంటే ఎలా తీసుకుంటాం? టోటల్ 30,000 అయితే ఇది ఎంత? ఇది 30,000 అనేది 100 ప్లస్ 18, 118 ట్యాక్సబుల్ వాల్యూ తోటి ట్యాక్స్ కలిసినటువంటి వాల్యూ. కాబట్టి దీంట్లో ట్యాక్స్ కూడా ఉంది అంటే దాంట్లో 118తో ఈక్వల్, కాబట్టి డివైడెడ్ బై 118 చేసి మనకేం కావాలి? 100 ట్యాక్సిబుల్ వాల్యూ ఇంటూ 100 తీసుకుంటే, అంటే 30,000 అనేది 118కి ఈక్వల్. అయితే 100 ఎంత అంటే డివైడెడ్ బై 118 ఇంటూ 100 నొక్కినట్లయితే సో 24,423.72 అంటే పక్కన 8 ఉంది కాబట్టి 73. సో 25,423.73, 25,423.73 ఇది ట్యాక్సబుల్ వాల్యూ. సో దీని మీద ట్యాక్స్ కలుపుతాం 18% ట్యాక్స్ కలిపితే ఎంత అవుతుంది చూడండి, ఈ 2 సున్నాలతో చూడండి, 30,000 డివైడెడ్ బై 118 ఇంటూ 100 24,423.73, 25,423.73 ఇది ట్యాక్సిబుల్ వాల్యూ. దానికి ట్యాక్స్ కలుపుదాం, దాని మీద ట్యాక్స్ ప్లస్ 18% తీసుకున్నట్లయితే కలిపితే 30,000 తీసేద్దాం. సో 30,000 రూపీస్ ట్యాక్స్ కలిసిన తర్వాత టోటల్ వాల్యూ 30,000 కదా. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ వేసేటప్పుడు 30,000 టోటల్ వాల్యూ 30,000 రావాలి. ఇదేంటిది? ట్యాక్సిబుల్ వాల్యూ ప్లస్ ట్యాక్స్ కలిసి 30,000 రావాలి. మనం ట్యాక్సిబుల్ వాల్యూ కనుక్కున్నాం,
25,423.73. అది మాత్రమే మనం వేయాలి ఇక్కడ. అంటే ఎంత? 25,423 25,423.73 తీసుకుంటే ఇది. సో ఇది ట్యాక్స్ తీసుకుంటే టోటల్ వచ్చి 30,000 వచ్చింది. ఇలాంటప్పుడు మనం ఇలా చేసినందువల్ల మధ్యలో ఏదైనా 1 or 2 పైసా డిఫరెన్స్ వస్తే దానికి మనం ఏం చేస్తాం? రౌండ్ ఆఫ్ చేస్తాము. అది నేర్చుకున్న తర్వాత సో ఈ విధంగా మనం ఎంటర్ చేయాలి. సో 30,000 రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ కూడా కలిసి ఉందని. కాబట్టి 30,000 రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అయితే డివైడెడ్ 100 ప్లస్ ట్యాక్స్, 100 ప్లస్ ట్యాక్స్ 18%, 100 ప్లస్ ట్యాక్స్ రేట్ 130,000 డివైడెడ్ బై 30,000 డివైడెడ్ బై 100 ప్లస్ ట్యాక్స్ రేట్ 118. ఇది ఈక్వల్ ట్యాక్స్తో కలిపి. అయితే ఇంటూ 100 ట్యాక్స్ లేకుండా ట్యాక్సిబుల్ వాల్యూ 100 ట్యాక్సిబుల్ వాల్యూ 18 ట్యాక్స్. సో ఇది 118 అయితే 100 ఎంత? కాబట్టి 100తో చేస్తే ఇది మనకు వస్తుంది. ఇలా లెక్కగట్టి మనం ఇక్కడ ట్యాక్సిబుల్ వాల్యూ మాత్రమే ట్యాక్సిబుల్ రేట్నే వేయాలి. దాని ప్రకారం ఎన్ని ఐటమ్స్ దాని ప్రకారం ఇక్కడ అమౌంట్ వస్తుంది. ట్యాక్స్ సపరేట్గా వేస్తాం. మొత్తం కలిపి టోటల్ వాల్యూ వచ్చి ఈ రేటు ప్రకారం అంటే ట్యాక్సిబుల్ వాల్యూ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ 30,000 ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ప్రకారం ఇంటూ ట్యాక్స్ ఇంటూ ద క్వాంటిటీ తీసుకుంటే అంత అమౌంట్ వస్తుంది. ఇది ఒకటి కాబట్టి ఒకటి వచ్చింది. సపోజ్ ఇది 2 అనుకోండి, 2 తీసుకున్నట్టయితే 2 తీసుకుంటే సో 60,000 వచ్చిందా? సపోజ్ ఈ 3 తీసుకున్నాం అనుకోండి, 3 తీసుకున్నట్లయితే 3 నంబర్స్ సో 90,000 ఆ పైసలు వస్తే మనం చేస్తాం. అట్లా ఎన్ని పీసులు అయినా సరే ఆ విధంగా తీసుకొని మనం వేయాలి. ఇలా వేయాలంటే చూడండి, ఇక్కడ రోజు ఏదో 1-2 ట్రాన్సాక్షన్ అంటే మనం దాన్ని తీసుకొని ఏం చేస్తాం? సో 30,000 డివైడెడ్ బై 118 ఇంటూ 100 తీసుకుంటాం. దాన్ని చూసి ఇక్కడ వాల్యూ వేసేస్తాం. ట్యాక్సిబుల్ వాల్యూ, ట్యాక్సిబుల్ రేట్, ఆ రేట్ని ఎంటర్ చేస్తాం. సో ఈ క్వాంటిటీని బట్టి అమౌంట్ వచ్చేస్తుంది. తర్వాత దాని కిందకు వచ్చి జిఎస్టీ అదే ఆటోమేటిక్ జిఎస్టీ క్యాల్కులేట్ అవుతుంది. ఇలా చేయాలి. ఇలా కాకుండా రోజుకి కొన్ని వందల ట్రాన్సాక్షన్లు, చాలా ట్రాన్సాక్షన్స్ అయ్యాయి. అలాంటప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్కి మనం ఈ విధంగా క్యాల్కులేట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అలాగే క్యాల్కులేట్ చేయడం మనం తప్పు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లం లేకుండా ఈ సాఫ్ట్వేర్లోనే అదే ఆటోమేటిక్గా అంటే 18% ట్యాక్స్ కదా ఇచ్చాము ఆల్రెడీ. కాబట్టి మనం ట్యాక్సిబుల్ రేట్ ఇచ్చి ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ రేట్ ఇచ్చినట్లయితే దాంట్లో ట్యాక్స్ని తీసేసి ట్యాక్స్ లేకుండా ఎంత రేటు అని ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమైనా వచ్చింది కదా. 30,000 అయితే ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ లేకుండా 25,427 అని ఆటోమేటిక్గా మనం క్యాల్కులేట్ చేసాం. అదే సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేసి అది కరెక్ట్గా క్యాల్కులేట్ చేస్తుంది. ఎటువంటి తప్పులు రావడానికి కూడా ఆస్కారం ఉండదు. కాబట్టి మనం దాన్ని ఎలా ఎంటర్ చేయాలి? ఇప్పుడు ఇలా ఎంటర్ చేసే కదా, అది మనం మాన్యువల్గా క్యాల్కులేట్ చేయకుండా ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్లో నుంచి ట్యాక్సిబుల్ వాల్యూని మనం మాన్యువల్గా క్యాల్కులేట్ చేయకుండా సో ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ రేట్, ఆ రేటు డివైడెడ్ బై 100 ప్లస్ ట్యాక్స్ రేట్ తీసుకుంటే ఇంటూ 100 తీసుకుంటే మనకి ట్యాక్సిబుల్ వాల్యూ వస్తుంది. ఇలా మనం చేయాలంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్ల దీంట్లోనే మనం ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే ఇప్పుడు తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఈ వోచర్ తీసుకొని చూడండి, ఎక్స్ అనుకో తీసుకుంటాం. సో దాన్ని నంబర్ ఇవ్వలేదు నేను, తీసుకుంటాం. యాక్సెప్ట్ సేల్స్ ఫర్ ఎనీ ఏ ఐటమ్ అయినా సరే డెల్ ల్యాప్టాప్ తీసుకుంటాం. ఇప్పుడు మనం ఇక్కడ క్వాంటిటీ వేస్తే ఇస్తాం 1 అనుకుంటాం. ఇక్కడ రేటు మనం ఏం చేయాలి? ఇక్కడ మామూలుగా రేట్ అంటే ఇది ట్యాక్సిబుల్ రేట్ ప్రకారం, ట్యాక్స్ లేకుండా ఎక్స్క్లూజివ్ ట్యాక్సిబుల్ రేటే ఇవ్వాలి. దాని ప్రకారం క్యాల్కులేట్ తర్వాత క్యాల్కులేట్ చేస్తాం. కానీ ఈ ట్యాక్సిబుల్ రేట్ మనకు కావాలంటే ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ మనం క్యాల్కులేట్ చేయాలి. చేయకుండా ఇదే క్యాల్కులేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ సేల్స్ ఇన్వాయిస్లో F12కి వెళ్ళి ట్యాక్స్ డీటెయిల్స్ కింద చూడండి, ప్రొవైడ్ రేట్. ఇది సేల్స్ ఇన్వాయిస్కి మాత్రమే వస్తుంది, పర్చేజ్కి రాదు. సో ప్రొవైడ్ రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్కి ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ రేట్ని ప్రొవైడ్ చేయాలి అని ఉంటుంది. ఎస్ అని చేస్తే అప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఇంకో కాలం వస్తుంది. ఇది వచ్చి క్వాంటిటీ, ఇది వచ్చి రేట్ అంటే ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ లేని రేట్ అంటే ట్యాక్సిబుల్ రేట్. ఇది ట్యాక్సిబుల్ వాల్యూ ప్రకారం రేటు, ఇది అమౌంట్ వస్తుంది. దీని క్వాంటిటీ ఇంటూ రేటు ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. సో ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ మనం ఇక్కడ ఇచ్చినట్టయితే సో అదే ఆటోమేటిక్గా ఆ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎంత మనకి చెప్పింది సుమారుగా మనం 30,000. సో ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ మనం ఇస్తే అదే క్యాల్కులేట్ చేస్తుంది. 100 ప్లస్ ట్యాక్స్ రేట్ ఇచ్చిన్నాం కదా, 100 ప్లస్ ట్యాక్స్ రేటు ఇది ఇంటూ 100 డివైడెడ్ బై
118 ఇంటూ 100 ఎంత అని చెప్పి అదే క్యాల్కులేట్ చేసి అమౌంట్ వచ్చి రూపీస్ 2 డిజిట్లే కదా డెసిమల్ తర్వాత ఈ 3వ డిజిట్ని అడ్జస్ట్ చేస్తుంది 8 కాబట్టి 73 చేస్తుంది. సో ఇక్కడ మనం తీసుకొని ఇక్కడ ఈ యొక్క రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ 30,000 మనం ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఈ క్యాల్కులేషన్ సాఫ్ట్వేర్ చేసి ట్యాక్సిబుల్ వాల్యూనే మనకి ఇస్తుంది. ఎంటర్ చేసి ఎంత అమౌంట్ చేస్తే 25,423.73. సో ఇది ట్యాక్సిబుల్ వాల్యూ. ఒకటైతే ఒకటి, రెండు అయితే రెండు ఐటమ్స్ అనే ఐటమ్స్. సో ఇది ఒకటే ఉంది ఒకటే. నెక్స్ట్ వెళ్తాం. ఇప్పుడు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ క్యాల్కులేట్ చేస్తే క్యాల్కులేట్ మొత్తం కలిపి 30,000 ఒకటి 30,000 ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. సో ఇక్కడ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఇస్తే అది డివైడ్ చేసి ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ట్యాక్సిబుల్ వాల్యూ ఇచ్చింది. మనం మళ్ళీ ట్యాక్స్ కలిపినాం, మళ్ళీ ట్యాక్స్తో కలిపి వచ్చేసింది. ఇలా ఎందుకంటే మనం ఇలా డివైడ్ చేయకపోతే మనం ట్యాక్స్ ఎంత కట్టాలి గవర్నమెంట్కి, అలాగే దీని ట్యాక్సిబుల్ వాల్యూ ఎంత ప్లస్ ట్యాక్స్ ఎంత కట్టాలి ఈ డీటెయిల్స్ కావాలి. కాబట్టి మనం కస్టమర్స్కి ట్యాక్సిబుల్ వాల్యూ 30,000 చెప్తాం, 30,000 తీసుకుంటాం అంతే. 30,000 చెప్తాం, 30,000 ట్యాక్సిబుల్ రేట్ రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ 30,000 అంటాం. 30,000 మనం కలెక్ట్ చేసుకుంటాం. కానీ అక్కడికి ఇన్వాయిస్ ఇచ్చేటప్పుడు మాత్రం ఇన్వాయిస్లో ట్యాక్సిబుల్ వాల్యూ దాన్ని డివైడ్ చేసి దాంట్లో ఉండే ట్యాక్స్ని డివైడ్ చేసి ట్యాక్సిబుల్ వాల్యూ సపరేట్గా జిఎస్టీ సపరేట్గా వేయాలి. ఎందుకంటే మనం సేల్ చేస్తున్నాం, దీన్ని మనం ఎంటర్ చేయాలి, మన రిటర్న్ గవర్నమెంట్కి పే చేయాలి. కాబట్టి రిటర్న్లో వేసేటప్పుడు మనం ట్యాక్సిబుల్ వాల్యూ సపరేట్గా ఇది సపరేట్గా ఇవ్వాలి. ప్లస్ ఈ ట్యాక్స్ అమౌంట్ ఎంతో ఇంత అమౌంట్ మన బయ్యర్కి ఐటీసీ వస్తుంది. మన దగ్గర పర్చేజ్ చేశాడు కదా, సో మనకి పే చేసిన ట్యాక్స్ వాడికి తిరిగి ఐటీసీ రావాలి కదా. సో ఇంత అమౌంట్ వాడికి ఐటీసీ రావాలి. ఇవన్నీ కూడా వాడికి కూడా కరెక్ట్గా ఐటీసీ పోతుంది. దీనికోసం మనం ఈ విధంగా చేయాలి. అర్థమైందా? దీన్ని రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. దీన్ని వచ్చి సేల్ చేసేటటువంటి వ్యక్తి సెల్లర్ మాత్రమే తన సేల్స్ ఇన్వాయిస్లో ట్యాక్స్ రేటు ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని ఎంటర్ చేస్తాడు. అది ఆటోమేటిక్ క్యాల్కులేట్ అయిపోయి ట్యాక్సిబుల్ వాల్యూ రేట్ చూపిస్తుంది. టోటల్ వాల్యూ ఒకటి, అదే రెండు ఐటమ్స్ అనుకోండి రెండు చూపిస్తుంది. రెండు తీసుకుని రెండు ఐటమ్ ట్యాక్సిబుల్ వాల్యూ రెండు ఒకటే. ట్యాక్సిబుల్ వాల్యూ ఇచ్చాం, రేటు ట్యాక్సిబుల్ రేటు అదే ఇది వచ్చి ట్యాక్స్ ఇంక్లూజివ్ రేటు, ఇది వచ్చి ట్యాక్సిబుల్ రేటు. సో ఇదే టోటల్ అమౌంట్ క్యాల్కులేట్ అయ్యి మొత్తం 60,000 రెండు కాబట్టి 60,000 ఒకటైతే 30,000 అని వస్తుంది. సరే ఈ విధంగా మనం చేస్తాం. ఈ విధంగా మనం సెల్లర్ మాత్రమే తన సేల్స్ ఇన్వాయిస్లో ఎంటర్ చేస్తాడు. మరి బయ్యర్ ఎట్లా సార్? బయ్యర్ పర్చేజ్ ఇన్వాయిస్ చేస్తాడు కదా, దాంట్లో కూడా ఇట్లా రౌండ్ ఆఫ్ ఉంటుంది. మనకేమంటాం ఇట్లా ఎక్స్క్లూజివ్ రేటు ఇంక్లూజివ్ రేటు ఉంటే ఎట్లా అంటే దాన్ని నేర్చుకుంటాం. ఇప్పుడు బయ్యర్ మాత్రం సెల్లర్ మాత్రం తన సేల్స్ ఇన్వాయిస్లో ఈ విధంగా రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ సపరేట్గా రేట్ సపరేట్ దానికి ఎఫ్టోల్లో ప్రొవైడ్ రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్ ఎస్ చేసి సేవ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్ ఈ కాలం వస్తుంది ఒకటి. సో మనం స్టాక్ ఇస్తాం, మనం క్వాంటిటీ ఇచ్చి ఇక్కడ ఇంక్లూజివ్ రేట్ ఎంత 30,000 అది ఇచ్చేస్తే ఆటోమేటిక్ అదే క్యాల్కులేట్ చేసి టోటల్ అమౌంట్ ట్యాక్సిబుల్ రేట్ అంటే ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ ఆ రేటు ఇస్తుంది. ప్లస్ ఇంటూ క్వాంటిటీ ఇక్కడ అమౌంట్ వస్తుంది. మనం తర్వాత క్యాల్కులేట్ ట్యాక్స్ మామూలుగా క్యాల్కులేట్ చేసి ఇక్కడ వచ్చేసింది. ఇలాంటప్పుడు మనకి ఇలాగా చేసినప్పుడు ఒక్కసారి పైసలు తేడా వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? దీన్ని రౌండ్ ఆఫ్ చేయాలి. ఇక్కడ రౌండ్ ఆఫ్ అనే దానికి ఇంతకుముందు చెప్పినాను, వీడియోలు చేసినాను. ఇది వచ్చి ట్యాక్సబుల్ వాల్యూ అంటే గూడ్స్ బేసిక్ వాల్యూ అంటాం దాన్ని. ఇది వచ్చి జిఎస్టీ. తర్వాత ఇది వచ్చి ఇన్వాయిస్ వాల్యూ. ఇప్పుడు మనం దీన్ని రేటు క్వాంటిటీ ప్రకారం ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అవుతుంది. అంతే, మనం ఏం చేయకూడదు. అలాగే జిఎస్టీ వచ్చి దీని మీద పర్సెంట్ ప్రకారం జిఎస్టీ క్యాల్కులేట్ అవుతుంది పైసలతో సహా. ఆ పైసలతో సహా ఉండాలి. ఇలా ఉంటేనే చూడండి ఆల్ట్ ఏ ఆల్ట్ F1కి వెళ్తే ట్యాక్స్ అనాలిసిస్లో ఆ ట్యాక్స్ కరెక్ట్గా యాజ్ పర్ క్యాల్కులేషన్ చూపిస్తుంది. అదే అమౌంట్ ఇక్కడ ఉంటుంది. సో ఒకటే అమౌంట్ ఉంటే ఈ అమౌంట్ మనం ఎంటర్ చేసిన అమౌంట్ కరెక్ట్. మనం దీన్ని రౌండ్ ఆఫ్ చేసామంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మాత్రం దీంట్లో మాత్రం యాజ్ పర్ క్యాల్కులేషన్ చెప్పి ఇదే కరెక్ట్గా చూపించి ఇక్కడ యాజ్ పర్ క్యాల్కులేషన్ ఈ అమౌంట్ చూపిస్తుంది. కింద యాజ్ పర్ ట్రాన్సాక్షన్ అంటే మన యొక్క వౌచర్లో రౌండ్ ఆఫ్ చేసాం ఆ అమౌంట్ చూపి రెండు వేరే వేరే ఉంటాయి. రౌండ్ ఆఫ్ అందువల్ల రౌండ్ ఆఫ్ చేయకూడదు. రౌండ్ ఆఫ్ చేయకుండా ట్యాక్స్ని పైసలతో సహా ఇలాగే మన రిటర్న్లో కూడా ఫైల్ చేయాలి. అంతా అయిన తర్వాత లాస్ట్లో డైరెక్ట్గా 3Bలో మనం అమౌంట్ ట్యాక్స్ పే చేస్తాం. ఆ పే చేసేటప్పుడు అది ఆటోమేటిక్గా మనం ఏం చేయగలం, ఆటోమేటిక్గా రౌండ్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఈ రెండింటిని ఎప్పుడూ రౌండ్ ఆఫ్ చేయకూడదు. చాలామంది ఈ యొక్క ట్యాక్స్ని చాలామంది అకౌంటెంట్లు రౌండ్ ఆఫ్ చేస్తారు. అయితే రౌండ్ ఆఫ్ చెయ్యనే కూడదు. ఎట్లా మార్చం రేటు ప్రకారం ఈ ట్యాక్స్ రేట్ని కూడా జిఎస్టీని కూడా ఎటువంటి పరిస్థితుల్లో మనం
రౌండ్ ఆఫ్ చేయకూడదు. కాబట్టి ఈ రెండు కలిపిన తర్వాత టోటల్ ఇన్వాయిస్ వాల్యూ ఉందే, ఈ ఇన్వాయిస్ వాల్యూ ఏదన్నా డెసిమల్ తర్వాత వాల్యూ వస్తే అంటే పైసలు వచ్చినట్లయితే ఆ టోటల్ ఇన్వాయిస్ వాల్యూని మాత్రం మనం రౌండ్ ఆఫ్ చేయాలి. దానికి మనం సపరేట్గా ఒక లెడ్జర్ క్రియేట్ చేస్తాం. చూడండి, ఆల్ట్ సి తీసుకొని రౌండ్ ఆఫ్ అంటాం. ఇది వచ్చి మనం ఏం చేస్తాం, దీన్ని నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటున్నాడు. చూడండి, ఇక్కడ రౌండ్ ఆఫ్ అని తీసుకుంటాం. చూడండి, రౌండ్ ఆఫ్ ఎలా చేస్తామంటే చూడండి, ఈ రౌండ్ ఆఫ్ని మనం కంట్రోల్ ఎంటర్ నొక్కి తీసుకుంటాం. ఈ విధంగా రౌండ్ ఆఫ్ అని తీసుకుంటాం. రౌండ్ ఆఫ్ తీసుకుంటే దీని ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద తీసుకుంటాం. ఇస్తూ ఉంటాం, తగ్గిస్తుంటాం, పెంచుతుంటాం. సో ఎక్కువ చేస్తాం, తక్కువ చేస్తాం, అది వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకుంటాం. దాని తర్వాత ఇక్కడ ఎప్పుడు ప్రతిసారి మనం అన్ని వౌచర్స్లో మనం టైప్ ఆఫ్ లెడ్జర్ నాట్ అప్లికబుల్ అని తీసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ యొక్క రౌండ్ ఆఫ్ అనేటువంటి లెడ్జర్ ఏంటి, రౌండ్ చేస్తున్నాం. దేని రౌండ్ చేస్తున్నాం? ట్యాక్సిబుల్ వాల్యూ కాదు, ట్యాక్స్ కాదు, ఇన్వాయిస్ని రౌండ్ చేస్తున్నాం. ఇన్వాయిస్ని మాత్రమే రౌండ్ చేయాలి. ఇక్కడ ఉంటుంది చూడండి, ఇన్వాయిస్ రౌండింగ్. సో ట్యాక్స్ రౌండింగ్, జిఎస్టీ రౌండింగ్ ఏముండవు ఇక్కడ. ఏంటిది? ఇన్వాయిస్ రౌండింగ్, రౌండింగ్ ఆఫ్ అని చెప్పి మనం క్రియేట్ చేస్తాం. ఇన్వాయిస్ రౌండింగ్ అని చెప్పి తీసుకుంటాం. ఎలా రౌండింగ్ చేయాలి? నార్మల్ రౌండింగ్ అంటే మామూలుగా డౌన్వర్డ్ రౌండింగ్, అప్వర్డ్ రౌండింగ్ అంటే పైసలు 50 ఆర్ మోర్ అయితే నెక్స్ట్ రూపీ మనం పెట్టుకుంటాం. లిమిట్ 1 రూపీ పెట్టుకుంటాం. ఇది రౌండింగ్ లిమిట్ 1 అంటే 1 రూపీ. సో 50 ఆర్ మోర్ అయితే పైసలు నెక్స్ట్ 1 రూపీకి మనం ఇంక్రీజ్ చేస్తాం. 50 లోపల అంటే 49 పైసా వరకు ఉన్నట్లయితే దాన్ని తగ్గి తీసేసి ముందు రూపీకి అడ్జస్ట్ చేస్తాం. సరే, సో 42 రూపాయల 35 పైసలు, 49 తక్కువే, 42 రూపాయల 35 పైసలు, 35కి 42 రూపాయలు పెడతాం. అదే 42 రూపాయల 65 పైసలు, సో 50 కంటే కాబట్టి 42 రూపాయల 65 పైసలు కలిపి 43 రూపాయలు చేస్తాం. ఈ విధంగా రౌండ్ ఆఫ్ చేస్తాం. దీన్ని నార్మల్ రౌండింగ్ అంటాం. డౌన్వర్డ్ రౌండింగ్ అంటే ఎంత అమౌంట్ ఉన్నా సరే, ఒక పైసా ఉన్నా 80 పైసలు ఉన్నా సరే దాన్ని డౌన్కి రౌండ్ చేస్తాం. ఆ పైసలు వదిలేసి ముందు రూపీకి డౌన్ రూపీకి అడ్జస్ట్ చేస్తాం. ఇది కరెక్ట్ కాదు. అప్వర్డ్ రౌండింగ్ అంటే ఎన్ని పైసలు, ఒక్క పైసా ఉన్నా సరే నెక్స్ట్ రూపీకి హయ్యర్ రూపీకి మనం యాడ్ చేస్తాం. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ రెండు మంచి పద్ధతులు కాదు. కొంతమంది చేస్తారు అట్లా. రౌండ్ ఆఫ్ అంటే అప్వర్డ్ రౌండింగ్, డౌన్వర్డ్ రౌండింగ్ చేస్తారా? యుద్ధం కరెక్ట్గా నార్మల్ రౌండింగ్ చేయడం కరెక్టే. తీసుకుంటే దీనికి ఎటువంటి ట్యాక్స్ అనేది జిఎస్టీ ఉండదు, ఆటోమేటిక్గా నాట్ అప్లికబుల్ ఉంటుంది. ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మాట ఇది చేసినప్పుడు మనం మామూలుగా మనం ఇంతమంది ఏం చేస్తున్నాం, నాట్ అప్లికబుల్ అని తీసుకుంటున్నాం. ఇలా తీసుకున్నట్లయితే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ రౌండ్ ఆఫ్ అని తీసుకుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ అవుతుంది అన్నమాట. రేట్ దగ్గర అవుతుంది. రేట్ ఏమి ఇవ్వట్లే మనం, ఇక్కడ రౌండ్ ఆఫ్ చేయట్లే. సో రౌండ్ ఆఫ్ మనం ఏం చేయాలి? ఇక్కడ ముందుకెళ్తే మనం మాన్యువల్గా చేయాలి. ఎప్పుడు దీన్ని మనం తీసుకొని దీన్ని మనం క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ టైప్ ఆఫ్ లెడ్జర్ ఏం నాట్ అప్లికబుల్ అని తీసుకుంటే మాన్యువల్గా చేయాలి. ఇక్కడ మాన్యువల్గా చేయాలంటే ఏంటి? 50 పైసా ఆర్ మోర్ అయితే నెక్స్ట్ రూపీకి యాడ్ చేయాలి ఆ డిఫరెన్స్ని. అలా కాకుండా 49 పైసా వరకు ఉంటే తక్కువ, అమౌంట్ని తీసేసి మైనస్ చేసి ముందు రూపీకి చేయాలి. ఇక్కడ చూడండి 1 పైసా ఉంది అంటే 49 పైసా తక్కువ. కాబట్టి ఏంటి చేయాలా? ఆ 1 పైసాని తీసేయాలి. తీసేయాలంటే ఏం చేయాలి? మైనస్, మర్చిపోకూడదు, మైనస్ అని పెట్టి 0.01 అంతే కదా. 0.01 మైనస్ అని పెడితే చూడండి 30,000 అయిపోయింది. 0.01. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 25 పైసా అనుకో, మైనస్ 0.25. 56 పైసా అనుకుంటాం. అప్పుడు దాన్ని 56 అంటే నెక్స్ట్ రూపీకి ఎంత? ఇది మైనస్ అంటే ఉండేదాన్ని తీసేస్తాం, ప్లస్ అంటే నెక్స్ట్ రూపీకి యాడ్ అవ్వాలంటే ఎంత కావాలి? 56 అంటే ఇంకా 44 పైసా అయితే నెక్స్ట్ రూపీకి యాడ్ అవుతుంది. అక్కడ 44, 0.44 వేయాలి. యాడ్ చేయాలంటే మనం ఏం ప్లస్ వేయాల్సిన అవసరం లేదు, వేసినా తీసుకోదు. 44 పైసా చూపిస్తుంది. అది యాడ్ అయిపోయి ఇవన్నీ యాడ్ అవుతున్నాయి కదా, ఇవన్నీ యాడ్ అయినట్టే అది యాడ్ అయిపోయి రౌండ్ ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా మనం చేయాలి. ఇలా చేసినప్పుడు మనం ఈ విధంగా మనం దీన్ని మాన్యువల్గా నాట్ అప్లికబుల్ అని మాన్యువల్గా చేయాలి. మాన్యువల్గా చేసేటప్పుడు మనం ఖచ్చితంగా తప్పు చేయడానికి ఆస్కారం ఉంది. మైనస్ చేయాలా, తగ్గించాలంటే మనం చేయకుండా ఎంటర్ చేసినాక యాడ్ అయిపోద్ది. సో డబుల్ అయిపోద్ది డిఫరెన్స్. అలా కాకుండా అట్లా మనం అలాగే పైసలు లెక్కేసేటప్పుడు మనం తగ్గించేవాడు 32 పైసలు తగ్గించాలా, మైనస్ అని చెప్పి 0.32 వేస్తాం. కానీ యాడ్ చేయాలనుకో 65 పైసలు అనుకో, ఎంత కావాలి ఇంకా యాడ్ చేయాలంటే నెక్స్ట్ రూపీకి 35 పైసలు కావాలా. అలా క్యాల్కులేట్ చేయడం మనం పొరపాటు క్యాల్కులేట్ చేసి 65 పైసలు మనం 35 కలపాలి, మళ్ళీ పొరపాటు మనం 65 కలుపుతాం మళ్ళీ అనుకో, అప్పుడు ఇంకా ఎక్కువ డిఫరెన్స్. అలా మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు మనకి తప్పు చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇది క్రియేట్ చేసేటప్పుడు రౌండ్ ఆఫ్ అని క్రియేట్ చేసి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇక్కడికి వచ్చి టైప్ ఆఫ్ లెడ్జర్ ఏంటిది? లెడ్జరు, ఈ లెడ్జర్ అంటే ఇన్వాయిస్ రౌండింగ్ కోసం చూద్దాం.
కాబట్టి ఇన్వాయిస్ రౌండింగ్ అని తీసుకోవాలి. ఇది డిస్కౌంట్ అనేది తర్వాత తీస్తాం. ఇన్వాయిస్ రౌండింగ్ తీస్తాం. ఏ మెథడ్ పెద్దది? నార్మల్ మెథడ్ పెద్దది. సో నార్మల్ రౌండింగ్ లిమిట్ 1 రూపీ, తగ్గించిన ఎక్కువ ఇచ్చిన ముందు రూపాయి వెనక రూపాయి ఇటు తీసుకొని చేస్తే ఆటోమేటిక్గా ఇది ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా చూడు 1 పైసా ఎక్కువ ఉంది కదా, 1 పైసా ఉంది, దాన్ని 49 పైసలు తక్కువ తీసేయాలి. కాబట్టి 0.1 పైసా. ఈ విధంగా మనం ఇలా మనం చేసినందువల్ల కొన్ని పైసలు 1-2 పైసలు తేడా వస్తే అప్పుడు మనం ఆ పైసల్ని మనం రౌండ్ ఆఫ్ చేసేస్తాం. దాని ఆటోమేటిక్ రౌండ్ ఆఫ్. ఎప్పుడు టైప్ ఆఫ్ లెడ్జర్ ఇన్వాయిస్ రౌండింగ్ అని తీసుకుంటే నార్మల్, తర్వాత మెథడ్ నార్మల్ రౌండింగ్, లిమిట్ 1 రూపీ తీసుకుంటే కరెక్ట్గా రౌండ్ ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా తీసుకొని మనం న్యూ రెఫరెన్స్ ఈ విధంగా మనం తీసుకోవాలి. దీన్ని రౌండింగ్ ఆఫ్ దీన్ని ఇంక్లూజివ్ ఆఫ్ ప్రైస్ అంటాం. మనం ఇంక్లూజింగ్ రేట్ ఇస్తాం, అదే ఆటోమేటిక్గా రేట్ క్యాల్కులేట్ చేస్తుంది. ట్యాక్స్ తీసేసి ఎక్స్క్లూజివ్ రేట్ అన్నమాట, ఆ రేట్ ఇస్తుంది. సో ఆ రేటు ఇంటూ క్వాంటిటీ అమౌంట్ క్యాల్కులేట్ అవుతుంది. తర్వాత మనం సపరేట్గా ట్యాక్స్ క్యాల్కులేట్ చేస్తాం. సో మొత్తం కలిపి మన ఇంక్లూజివ్ రేట్ ఎంత 30,000 ప్రకారమే ఆ 30,000 ఇంటూ క్వాంటిటీ ఎంతో దాని ప్రకారం అమౌంట్ వచ్చేస్తుంది. సో ట్యాక్స్ కలిపి ఇచ్చారు, మనం సపరేట్ చేసి ట్యాక్సిబుల్ వాల్యూ సపరేట్గా ట్యాక్స్ సపరేట్గా వేస్తున్నాం. మొత్తం కలిసి ఈ ఇంక్లూజివ్ ఆఫ్ రేట్ ఎంతో అదే అమౌంట్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనం చేస్తాం. ఇది సెల్లర్ మాత్రమే తన యొక్క సేల్స్ ఇన్వాయిస్లో ఎంటర్ చేస్తాడు. కానీ మనం సపోజ్ పర్చేజ్ చేసాం అనుకో, పర్చేజ్ చేసినప్పుడు సపోజ్ 225 అనుకో, 225 పర్చేజ్ చేసాం. ఈ పర్చేజ్ చేసినప్పుడు శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజ్ దగ్గర పర్చేజ్ చేసాం అనుకుంటాం. కృష్ణ ఎంటర్ప్రైజ్ దగ్గర పర్చేజ్ చేసాం. చూడండి, కృష్ణ ఎంటర్ప్రైజ్ పర్చేజ్ చేసాం. పర్చేజెస్ చూడండి, కృష్ణ ఎంటర్ప్రైజ్ పర్చేజ్ చేసినప్పుడు మనం పర్చేజ్ చేసి ఇక్కడ ఎంటర్ చేస్తాం, ఏదో ఒకటి అనుకుంటాం. సో ఇదే ల్యాప్టాప్ అనుకుంటాం. ఎగ్జాంపుల్ 1 యూనిట్ అంటాం. దీంట్లో కూడా చూడండి, రేట్ అంటే ట్యాక్సిబుల్ వాల్యూ మాత్రమే. సో ఇంక్లూడింగ్ ట్యాక్స్ అంటే ఇంక్లూజివ్ ఆఫ్ ప్రైస్ అంటే పర్చేజ్ వౌచర్లో F12 ఎక్కితే సో అలో యాజ్ ప్రొవైడ్ రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఉండదు. ఎందువల్ల ఉండదంటే దీంట్లో ఉండొచ్చు కదా, ఆ ఇచ్చేవాడు ఉంటాడు, కానీ ఎందువల్ల ఉందంటే దీంట్లో ఇప్పుడు మనం ఈ సేల్ అనేది మనం చేస్తున్నాం. సో ప్రైస్ ఇంక్లూడింగ్గా ప్రైస్ ఎక్స్క్లూడింగ్ అని మనం దాని ప్రకారం ఎంటర్ చేస్తాం. కానీ పర్చేజ్ చేసినప్పుడు మనకి ప్రైస్ ఇంక్లూజివ్ అయినా అవతల వ్యక్తి మనకి ఇన్వాయిస్ ఇస్తాడు. ఎవరు? సెల్లరు. ఇన్వాయిస్ ఇస్తే, సేల్స్ ఇన్వాయిస్ ఇస్తే దాన్ని చూసి మనం ఎంటర్ చేస్తాం అంతే. సేల్స్ మనం చేస్తాం, మనం ఇన్వాయిస్ ఇస్తాం. పర్చేజ్ చేస్తే అవతల సెల్లరు, సప్లయర్ మనకి ఇన్వాయిస్ పంపుతాడు. ఆ ఇన్వాయిస్ చూసి వాడు సేల్స్ ఇన్వాయిస్ మనకి ఇస్తే దాన్ని చూసి మనం పర్చేజ్ ఇన్వాయిస్ ఎంటర్ చేస్తాము. పర్చేజ్ ఇన్వాయిస్ ఎంటర్ చేస్తాము. కాబట్టి చూడండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజ్ అదే కదా, చూడండి మనం చేసింది శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజ్ దగ్గర మనం పర్చేజ్ చేస్తున్నాం. డెల్ ల్యాప్టాప్ అయినా చూడండి, డెల్ ల్యాప్టాప్ చూడండి, మనం పర్చేజ్ చేస్తున్న అది ఇన్వాయిస్ ఇచ్చాడు. ఇన్వాయిస్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఎప్పుడు సెల్లర్ పేరు పైన ఉంటుంది. బయ్యర్ బిల్ టు బయ్యర్ షిఫ్ట్, అదే షిఫ్ట్ కన్సైన్, ఈ విధంగా ఉంటుంది. మన కంపెనీ ఏంటిది ఇక్కడ చూడండి, మన కంపెనీ ఇన్స్టిట్యూట్, మన కంపెనీ ఏమంటుంది, మన కంపెనీ ఏంది చూడండి, ఇంక్లూజివ్ ఆఫ్ రేట్ అకౌంటింగ్ కదా. కాబట్టి ఆ కంపెనీ మనం పర్చేజ్ చేసాం. సో మన పేరు ఇక్కడ ఉంటుంది. సో దీంట్లో దీన్ని చూసి వాడు పంపిస్తాడు. వాడు ఇచ్చిన ఇన్వాయిస్లో రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎంత, వితౌట్ ట్యాక్స్ ఎంత అని చూపిస్తాడు. ట్యాక్స్ ఎంత, రౌండ్ ఆఫ్ చేసాడా లేదా. వాడు రౌండ్ ఆఫ్ చేస్తేనే మనం కూడా రౌండ్ ఆఫ్ చేయాలి. వాడు రౌండ్ ఆఫ్ చేయకుండా పైసలతో ఇస్తే మనం కూడా అలాగే ఎంటర్ చేయాలి. ఎందుకంటే వాడి బుక్స్ ప్రకారం అమౌంట్, మన బుక్స్ ప్రకారం అమౌంట్ ఒకటేగా ఉండాలి. వాడు రౌండ్ ఆఫ్ చేయాల. సెల్లర్ రౌండ్ ఆఫ్ చేయకుంటే బయ్యర్ కూడా రౌండ్ ఆఫ్ చేయకూడదు. సెల్లర్ రౌండ్ ఆఫ్ చేస్తేనే బయ్యర్ రౌండ్ ఆఫ్ చేయాలంటే రౌండ్ ఆఫ్ అనేది సెలెక్ట్ చేసుకోకపోతే రౌండ్ ఆఫ్ కాదు. వాడు రౌండ్ ఆఫ్ చేసింటే రౌండ్ ఆఫ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. మనం క్రియేట్ చేసి ఉన్నా కానీ వాడు రౌండ్ ఆఫ్ చేస్తేనే మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని రౌండ్ ఆఫ్ చేయాలి. వాడు చేయకపోతే దాన్ని అసలు సెలెక్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు చూడండి, మనం పర్చేజ్ చేసాం కృష్ణ ఎంటర్ప్రైజ్ నుంచి. పర్చేజ్ వౌచర్ ఎంటర్ చేస్తాం. బిల్ నెంబర్ ఎంత 3. సో వాడిచ్చిన ఇన్వాయిస్ నెంబర్ 3, వాడిచ్చిన ఇన్వాయిస్ నెంబర్ 3, డేటు 31st మే. ఓకే, 31st మే అనుకుందాం. 31st మే నాడు పర్చేజ్ చేసాం. ఎక్కడి నుంచి? కృష్ణ ఎంటర్ప్రైజెస్. దానికి చూడండి, ఇక్కడ యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ డేట్తో సహా మొత్తం దాని నంబర్తో సహా మనకు వచ్చేసింది. ఓకే, యాక్సెప్ట్ చేసాం. ఏం పర్చేజ్ చేసాం చూడండి, ఏసర్ కంప్యూటర్. కాబట్టి ఏసర్ కంప్యూటర్, దాని ఉదాహరణకి ఏసర్ కంప్యూటర్ కాదు, డెల్ ల్యాప్టాప్ అనుకుంటాం, ఎందుకంటే అది వేరే మార్చారు. సో డెల్ ల్యాప్టాప్ అనుకుంది, ఎందుకంటే ఇది క్రియేట్ చేసినాం.
మళ్ళీ దాన్ని క్రియేట్ చేయాలి, లేట్ అవుతుంది. డెల్ ల్యాప్టాప్ తీసుకుంటాం. దీంట్లో ఎంత నంబరు, సో దీనికి ఈ డెల్ ల్యాప్టాప్కి మనం క్రియేట్ చేసినప్పుడు 1 2 3 4 5 6 ఇచ్చాం. సో దీంట్లో కూడా హెచ్ఎస్ని కూడా అదే. తర్వాత ఎన్ నంబరు, దీంట్లో 1 ఒక నంబరు. దీంట్లో వాడిచిన ఇన్వాయిస్లో ఎక్స్ టోటల్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ రేట్ ఉంది, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ రేటు, ట్యాక్సిబుల్ రేటు కూడా ఉంది. మనకు కావాల్సిన ట్యాక్సిబుల్ రేటు. దీంట్లో మనం ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ రేట్ అనేది ఎంటర్ చేయడానికి రాదు, అది మనం క్రియేట్ చేయలేము. కాబట్టి డైరెక్ట్గా నేను చేస్తాను, దాన్ని చూసి ఏంటి వీళ్ళ యొక్క ఇన్వాయిస్ చూసి ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎంత రేటు, ఇది 30,000. సో ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ 25,423.73. సో 25,423.73 అని చెప్పి దీని ప్రకారం మనం ఎంటర్ చేసుకోవాలి. మనం ఏం క్యాలిక్యులేట్ చేయబడలే, దాన్ని చూసి ఎంటర్ చేసుకోవడమే. చేసుకుంటాం. నెక్స్ట్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. సో 1 పైసా వచ్చింది. వీడు రౌండ్ ఆఫ్ చేశాడు కాబట్టి మనం కూడా రౌండ్ ఆఫ్ చేయాలి. చూడండి, ఆటోమేటిక్గా రౌండ్. ఎందుకని మనం కూడా ఆటోమేటిక్ రౌండ్ ఆఫ్ చేస్తాం. ఆటోమేటిక్ ఇన్వాయిస్ రౌండింగ్ అంటే అప్పుడు ఆటోమేటిక్గా రౌండ్ ఆఫ్ అవుతుంది. వీడు రౌండ్ ఆఫ్ చేసి ఉంటేనే, వీడు రౌండ్ ఆఫ్ చేయకుండా పైసలతో ఇస్తే మనం ఏం చేయాలి, అప్పుడు ఇక్కడ రౌండ్ ఆఫ్ అనేది సెలెక్ట్ చేసుకోకూడదు. చూడండి, ఇది చేసిన తర్వాత ఎంటర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోకపోతే పైసలతో వచ్చేస్తుంది. వాడు రౌండ్ ఆఫ్ చేశాడు కాబట్టి మనం కూడా రౌండ్ ఆఫ్ సెలెక్ట్ చేసుకొని చేయాలి. ఇది సో పర్చేజ్ అయితే మాత్రం మనకు అది ఆప్షన్ రాదు. సో సెల్లర్ పంపించినట్టు ఇన్వాయిస్ చూసి దాని ప్రకారం ఆ ఇన్వాయిస్లో ఉండేటటువంటి రేట్, ఇది ఇంక్లూజివ్ రేట్, ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, ఇది ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ రేట్. ఈ రేటుని మనం ఎంటర్ చేసుకోవాలి డైరెక్ట్గా. ఈ రేటుని మనం డైరెక్ట్గా ఎంటర్ చేసుకుంటే అమౌంట్ ఎన్ని క్వాంటిటీ దాని ప్రకారం వచ్చేస్తుంది. ఈ విధంగా మనం తీసుకుంటాం. సో సెల్లర్ మాత్రమే ఇంక్లూజివ్ ఆఫ్ రేటు, ఇంక్లూజివ్ రేటు, ఎక్స్క్లూజివ్ రేటు రెండు ఇస్తాడు. ఇంక్లూజివ్ రేట్ ఇస్తే ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అవుతుంది. దానికి F12లో తీసుకోవాలి. దీనికి సేల్స్కి మాత్రమే, పర్చేస్కి రాదు. సేల్స్ అయితేనే ప్రొవైడ్ రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని వస్తుంది. దీంట్లోనే అదే కంపెనీ, అదే మనం వోచర్లో పర్చేజ్ తీసుకుంటే F12లో రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, ట్యాక్స్ డీటెయిల్స్లో రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ రాదు. ఓకే, ఇది సో ఇది మనకి ప్రైస్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చి కొంతమంది మాత్రమే యూజ్ చేస్తారు కాబట్టి మనం అది కావాలన్నప్పుడు మాత్రం చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఓకే, సో ఇది ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ రేటు. దాని ప్రకారం సెల్లర్ మాత్రమే దాన్ని సెట్ చేస్తాడు. ఆ సెల్లర్ యొక్క ఇన్వాయిస్ని చూసి బయ్యర్ ఎంటర్ చేసినప్పుడు డైరెక్ట్గా ట్యాక్సిబుల్ వాల్యూ ఎంతో, ట్యాక్సిబుల్ రేట్ ఎంతో దాన్నే ఎంటర్ చేస్తుంటాడు. కాబట్టి వీడి దాంట్లో ఎటువంటి పర్చేస్కి మాత్రం ఎటువంటి సెట్టింగ్ ఉండదు, సెల్లర్కి మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఇది మనకి దీనికి సంబంధించి ప్రైస్ ఇంక్లూజివ్, రేట్ ఇంక్లూజివ్ అన్న ప్రైస్ అన్నదే, రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. ఓకే, అది చేద్దాం. సో దీంతో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్, చిన్న టాపిక్, ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఇంకొకటి తీసుకుంటాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, అంతవరకు సెలవు. బై, ఆల్ ద బెస్ట్, బై.